ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విక్టిమ్ అయిన కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రి సార్ ఏమంటారు? నిన్న జరిగిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఇవాళ ఉదయం ఒక లీక్ వచ్చింది, హరీష్ రావు ఫోనే ట్యాప్ అయింది. నిన్న నందు గారు మన స్టూడియోలో చెప్పారు ఆయన ఫోన్ ట్యాప్ అయింది, హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని ఇవాళ ఉదయం నుంచి పోలీస్ సైడ్ నుంచి లీక్ వస్తుంది, అదే చెప్పారు విచారణలో అని చెప్పి. నిన్న ఒక్క నిమిషం నందు గారు మీరు ఆగండి, ఈశ్వర్ గారు చెప్పండి. నిన్న మాట్లాడినటువంటి ఏదైతే సిట్ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఒకటే డిమాండ్ చేశారు, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మళ్ళీ దరిద్రపు లీకులు ఇచ్చి ఇవన్నీ కావాలనే కాంట్రవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరిగినటువంటి ఏవైతే సంభాషణ ఉందో దాన్ని బయట పెట్టండి అని డిమాండ్ చేశారు. ఇందాక మాట్లాడినటువంటి మిత్రులు ఎవరో నేను సరిగా పేరు గుర్తుపట్టాను కానీ అది సరిగా విననట్టుగా అనిపిస్తా ఉన్నది. చాలా అడ్వకేట్ శరత్ గారు కావచ్చు శరత్ గారు కావచ్చు, సరిగా వినబడలేదు. అయితే ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇందులో ఏమీ లేనప్పటికీ కూడా కావాలనే రాజకీయ కక్షతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విషయాన్ని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన, ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారి పైన. దీనికి కారణం ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కుంభకోణాలను ఎత్తి చూపడమే కదా దీనికి కారణము. దీంట్లో ఏముంది ఫోన్ ట్యాపింగ్ లో? కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి నోటీస్ ఇవ్వడం అనేటివైతే ఇది ఆశ్చర్యకరంగానే కనబడతా ఉన్నది. నిజంగా వీళ్ళకి నిజంగా 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాలలో ఇన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి, ఎందుకు చేయొద్దు, ఎందుకు చేయలే, ఎందుకు తేల్చలేదు? మళ్ళా మీదికెళ్ళి స్టోరీలను ఎందుకు చెప్తున్నారు? డైవర్షన్ ఎందుకు చేస్తున్నారు? ప్రజలను మభ్యపెట్టడం, ఇచ్చిన హామీల నుంచి వైదొలగడం, తర్వాత వాళ్ళకి చేసేటువంటి కుంభకోణాల గురించి ఎవరు మాట్లాడుకోకుండా ఉండడం అనేటువంటిదే ఇప్పుడున్న ప్రభుత్వానికి కావాలి. దానికోసమే ఈ డ్రామా కంపెనీ అంతా తప్ప ఇంకొకటి లేదు. ఇది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మాట్లాడుతున్న మీకు తెలుసు, అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్న ఎందుకు ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ఏమంటన్నా వాళ్ళకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు ఇందులో ఏం లేదని. ఎందుకు ఇదంతా పెద్ద కథ? ఏదేదో కథలు పుట్టించి మాట్లాడు తప్ప దీంట్లో ఏం లేదు. వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కదా, భుజంగరావు, రాధాకిషన్ రావు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళకి అధికారం ఉన్నది, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, సీటు నిర్మాణం చేస్తారు, అరెస్టులు చేస్తారు, పిలుస్తారు, నోటీసులు ఇస్తారు. అధికారం వాళ్ళ చేతున్నది కదా, ఏమన్నా దాంట్లో. ఓకే, మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు.